మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ముల్ తాలూకాలోని ఫుల్జరీ గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న మహావితరణ సిబ్బందికి పెద్ద పులి కనిపించింది. పులిని చూసిన వెంటనే ప్రాణభయంతో విద్యుత్ సిబ్బంది కిందకు దిగకుండా స్తంభంపైనే ఉండిపోయారు. దాదాపు గంటకు పైగా వారు విద్యుత్ పోల్పైనే గడిపారు. కొద్దిసేపటి తర్వాత పులి అక్కడి నుండి వెళ్లిపోవడంతో సిబ్బంది సురక్షితంగా కిందకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పులి సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించారు. ఇక మహారాష్ట్రలోని పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమబిందు, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో వరుసగా ఇటు పులుల దాడులతో పాటు పులులు రోడ్లపైకి రావడంతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉండగా, మరోవైపు వరుసగా పులుల దాడుల్లో రైతులు పశువుల కాపలు మరణిస్తూ ఉండడంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో పులి సంచారం అయితే భయాందోళన కలిగించింది. పుల్గరి గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా మహావితరణ సిబ్బందికి అకస్మాత్తుగా పులి అయితే కనిపించింది. దీంతో వారు ప్రాణభయంతో విద్యుత్ స్తంభంపైనే ఉండిపోయారు. దాదాపు గంట పాటు పోల్ పైనే ఉన్న సిబ్బంది పులి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కిందకు దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు అయితే ప్రస్తుతానికి మహారాష్ట్రలోని సోషల్ మీడియాలో వైరల్ మారాయి. గత 2 రోజుల క్రితం కూడా చంద్రపూర్ జిల్లాలోని తాడోబా మొహర్లే రహదారిపై పులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను సెల్ ఫోన్ లోనైతే వాహనదారులు అయితే చిత్రీకరించారు. వాహనదారులు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా పులి రోడ్లపైకి రావడంతో అయితే వాహనదారులు బెంబేలెత్తిపోయారు. కారులో ఉన్నటువంటి వారు ఆ కార్లలోనే ఉండగా వారు తీసినటువంటి వీడియోలు కూడా వైరల్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 4 రోజుల క్రితం కూడా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని జనోని అటవీ ప్రాంతంలో సాతర భోస్లే గ్రామానికి చెందిన పశువుల కాపరి పోరెతేపై పులి దాడి చేసింది. దీంతో అతను మృతి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వరుస దాడులు, మరోవైపు పులి సంచారాలతో అయితే చంద్రపూర్ జిల్లానైతే భయంతో పాటు అట్టుడికిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు అటవీ శాఖ అధికారులు కూడా అటవీ సమీప గ్రామాలతో పాటు ఇటు వాహనదారులకైతే ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. పులుల సంచారం ఉంది కాబట్టి ఒంటరిగా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, పంట చేలలకు వెళ్లేవారు కూడా ఖచ్చితంగా గుంపులుగా వెళ్లాలంటూ అటవీ సమీప గ్రామాల ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు రోడ్లపైన పులులు సంచారం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా రాత్రి వేళల్లో కూడా ప్రయాణాలు చేయొద్దంటూ అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే చేస్తా ఉన్నారు. అంటే శ్రీనివాస్, గతంలో కూడా ఈ పులిదాడుల బాధల నుంచి పులిదాడులో కూడా మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మహారాష్ట్రలో కూడా ఎప్పుడు మనం చూస్తున్నా కూడా పులులకు సంబంధించిన కూడా న్యూస్లే ఎప్పుడు కూడా పెద్ద పులి సంచారం, అదిగో పులి అంటూ కూడా చాలా కథనాలు వచ్చాయి. బట్ ఎప్పటికైనా కూడా అధికారులు అంటే దీనికి సంబంధించి డ్రోన్ కెమెరాస్ కానీ పులి సంచారానికి సంబంధించి ఇలాంటివి ఏవైనా కూడా ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కూడా అలాంటివి ఏమైనా అరేంజ్మెంట్స్ అక్కడ చేస్తున్నారా? ప్రజలకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు అక్కడ అధికారులు? సింహబిందు, అయితే ఓవైపు ఇటు చంద్రపూర్ జిల్లాలోని తాడోబాలో రోజు రోజుకి గణనీయంగా పులుల సంఖ్య పెరగడంతో అయితే వాటికి సరిపడా ఆవాసం తాడోబాలలో లేకపోవడంతో అవన్నీ కూడా తాడాబోను వదిలి సమీపాన ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో వాటికి సరిపడా తిండికి సంబంధించినటువంటి వన్యప్రాణులు లేకపోవడంతో కూడా అటవీ సమీప గ్రామాల్లోకి రావడం, అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి పశువులతో పాటు ఇటు పంట చేలల్లో పనులు చేసుకుంటున్నటువంటి రైతుల పైన కూడా దాడులు అయితే కంటిన్యూగా చేస్తున్నారు. దాదాపుగా గత 3 నెలల కాలంలో 10ల సంఖ్యలో మనుషులు మృతి చెందగా 10ల సంఖ్యలో పశువులు కూడా మృత్యువాత పడుతున్న పరిస్థితులు అయితే. అయితే అటవీ సమీప గ్రామాల ప్రజల నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తోంది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రతి ఏడాది కూడా 10ల సంఖ్యలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది, పశువులు కూడా మృతి చెందుతున్నాయి. కేవలం తాము సంఘటన జరిగిన తర్వాత అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వస్తున్నారు తప్ప పులి సంచారం ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, పులి సంచారం ఉన్నప్పటికీ అవి ఏ దిక్కున వెళ్తున్నాయనేది కూడా నిఘా లోపం వల్లనే ప్రతి ఏడాది కూడా మృతుల సంఖ్య పెరుగుతుందంటూ కూడా వారైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు. కేవలం ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం రావడం, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం, పూలను లేదా ఇటు చింతపుల్లను కూడా ట్రాప్ చేసి
బంధించి మళ్ళీ తాడోపుకి తీసుకుపోవడం, అంటే కొన్నిటి మాత్రమే జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో మనుషులపై దాడి చేసినటువంటి పులులు అయితే యథేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు అయితే నిర్లక్ష్యంగా కనబడుతుంది. మనిషి బాణం పోతే మాత్రం వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తున్నారు కానీ ప్రాణాలు పోకుండా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదంటూ కూడా అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా అటవీ శాఖ అధికారులు నిర్ద్రమత్తును వీడాలి, ఖచ్చితంగా పులుల సంచారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా వారు కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.